ప్రక్రియలకు సంబంధించినటువంటి బోధన ఎలా ఉంటుంది, మనం ఏ స్థాయి వాళ్ళకి ఏం బోధించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటే, ప్రాథమిక స్థాయిలో అసలు ప్రక్రియ భేదమే వాళ్లకు తెలియదు. మనం నిన్న కూడా చెప్పుకున్నాము, ఇది పద్యము ఇది గద్యము అని తెలుసుకుంటే సరిపోతుంది. 6వ తరగతి వరకు కూడా ఈ సాహిత్య ప్రక్రియలు ఏవైనా కూడా సౌందర్యాత్మకతము, రసాత్మకత అనేటువంటిది విద్యార్థుల్లో మనం పెంపొందించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని బోధించాలి. ప్రాథమిక స్థాయిలో పాఠ్యాంశాల్లో అధిక భాగము వచనమే ఉంటుంది. కాబట్టి ఆ వచనాన్ని మనం సరైనటువంటి పద్ధతిలో బోధిస్తే బాగుంటుంది. అది కథలు, చిన్న చిన్న కథల రూపంలో, జంతువుల కథల రూపంలో, పెద్ద ఫాంటులో ఉన్న కథలను మనం వచనాన్ని వాళ్లకు నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఉపవాచకాలు మనకు 6వ తరగతి నుంచి ఉపవాచకాల బోధన అనేటువంటిది ఉంటుంది. ఉపవాచకం కూడా మామూలు వాచకం లాగా బోధించకుండా వాళ్ళ యొక్క విస్తృత పఠనాన్ని అభివృద్ధి పరచడం కోసం ఏర్పాటు చేసినటువంటిది అనేటువంటి విషయాన్ని గమనించి, దాంట్లో ఉన్నాయన్నీ కూడా వచనమే కాబట్టి ఆ వచనాన్ని సరిగ్గా వాళ్ళు నేర్చుకునేటట్టు చూస్తే మంచిది. ప్రాథమిక స్థాయిలో కథలు, వ్యాసాలు, సంభాషణలు ఉంటే మంచిది. ఈ చిన్న పిల్లలకి కొన్ని చిన్న చిన్న సంభాషణలు రాసి ఇవ్వడం ద్వారా నాటకీకరణ బోధనా పద్ధతి ద్వారా వాళ్ళకి బోధన చేస్తే ఇటు వాళ్ళు చదివినప్పుడు పఠన నైపుణ్యం పెరుగుతుంది, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు భాషణ నైపుణ్యం పెరుగుతుంటుంది. అట్లానే ఈ రెండింటితో పాటు వాళ్ళ లోపల అభినయ నైపుణ్యం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నాటకీకరణ పద్ధతిని మనం 4, 5, 6 తరగతుల్లో చిన్న చిన్న సన్నివేశాలను సృష్టించడం ద్వారా, నాటకీకరణ పద్ధతి ద్వారా దీన్ని బోధించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ స్కెచ్, గల్పిక, ప్రాచీన వచన రచన, కైఫియత్ ఇవన్నీ కూడా వాళ్ళకేం అర్థం కావు. ఇవన్నీ కూడా మాధ్యమిక స్థాయిలో పరిచయం చేయాలి. అంటే 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఆ స్థాయిలో ఈ స్కెచ్, గల్పిక మరియు ప్రాచీన వచన రచన పరిచయాలైనటువంటి కైఫియత్తు, అదేంది శాసనాలు, గ్రాంథిక భాష ఇవన్నీ కూడా మాధ్యమిక స్థాయిలో పరిచయం చేయాలి. అట్నే మీరు కూడా చదువుకున్నప్పుడు చూస్తుంటారు, పరవస్తు చిన్నేశ్వరుడు రాసినటువంటి నీతి చంద్రిక కథలను కూడా మనకి 8th, 9thలో పెట్టేటువంటి అంటే గ్రాంథిక భాషను మనకు అక్కడ అంటే మాధ్యమిక స్థాయిలో పరిచయం చేయాలి అనేటువంటి విషయం దానిలో గుర్తుపెట్టుకోవాలి. అట్లానే మాధ్యమిక స్థాయిలోనే ఆత్మకథను, జీవిత చరిత్రను, యాత్రా చరిత్రలను కూడా పరిచయం చేస్తే మంచిది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకొని ఆ స్థాయిలో వాళ్ళకు విద్యా బోధన చేయాలి. ఆయా ప్రక్రియల్ని అక్కడ మనం చూపెట్టాలి, అంటే వాళ్ళకు ఏర్పరచాలి అనే విషయం తెలుసుకోవాలి. తర్వాత కళాశాల స్థాయిలో ద్వితీయ భాషా బోధన కాకుండా అంటే లిటరేచర్ చదువుకునేటువంటి విద్యార్థుల్లో భాషాభివ్యక్తిని లక్ష్యంగా చేసుకొని బోధన జరగాలి. అన్ని ప్రక్రియల యొక్క సాధారణ పరిచయము కళాశాల స్థాయిలో జరగాలి అనేటువంటి విషయం మనం అనుకోవాలి. తర్వాత స్నాతకోత్తర స్థాయి విషయానికి వచ్చేసరికి ఇందాక మనం చర్చించినట్లుగా ప్రతి ప్రక్రియకు ఉన్నటువంటి సూక్ష్మ భేదాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ ప్రక్రియల వెనుక ఉన్నటువంటి తాత్వికత దృష్టిని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మకథ, జీవిత కథల్లో, యాత్రా చరిత్రల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు ఏమున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంతో పాటు కొంతమంది రాసినటువంటి ఆత్మకథల్ని లేదా జీవిత చరిత్రల్ని అధ్యయనం చేసి దాన్ని విమర్శనాత్మకంగా మనము పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది. వీటితో పాటుగా మనకు కళ అంటే స్నాతకోత్తర స్థాయిలో పూర్తి నవలను పాఠ్యాంశంగా పెట్టే అవకాశం ఉన్నది, లేదా నాటకాన్ని పాఠ్యాంశంగా పెట్టే అవకాశం ఉన్నది. తర్వాత ఆత్మకథ, జీవిత కథల్ని కూడా పాఠ్యాంశాలుగా కొన్ని యూనివర్సిటీలు పెడతా ఉన్నాయి. మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు నవలను ఒక పాఠ్యాంశంలో పెట్టడం జరిగింది. ఇట్లా అవి పెట్టినప్పుడు కేవలం ఆ కథ కోసమో దాంట్లో ఉన్నటువంటి విషయం కోసమో అధ్యయనం చేయకుండా ఆ ప్రక్రియ యొక్క లక్షణాలను ఈ చదువుతున్నటువంటి నవల యొక్క లక్ష్యం, ఈ నవలనేమో లక్ష్యము, నవల లక్షణాలేమో లక్షణాలు, ఆ ఈ లక్ష్య సమన్వయం చేసుకొని మనం విమర్శనాత్మక దృష్టితోని విద్యార్థులు అధ్యయనం చేసే విధంగా బోధించాల్సిన అవసరం ఉంటుంది. వివిధ సాహిత్య ప్రక్రియల యొక్క అవగాహన మరియు
సూక్ష్మమైనటువంటి భేదాలను కూడా గమనించాల్సిన అవసరం స్నాతకోత్తర స్థాయిలో ఉంటుంది అనే విషయం గమనించాలి. దృశ్య ప్రక్రియలలో కూడా ఈ ఈ భేదాలను మనం పాటిస్తూ ఏ దాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. స్నాతకోత్తర స్థాయిలో సాహిత్య విమర్శ గ్రంథాలు, జానపద ప్రక్రియలు పాఠ్యాంశాలుగా ఉన్నప్పటికీ వాటిని విమర్శనాత్మక దృష్టితో నేర్చుకునే ప్రయత్నం చేయాలి. స్నాతకోత్తర స్థాయిలో ఉత్తీర్ణులైన వాళ్ళు మళ్ళీ ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్లకు పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పూర్తి సమాచారంతో చిన్న చిన్న భేదాలను, సూక్ష్మాంశాలను కూడా మనం అంటే బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ దాంట్లో ఈ పీజీ చేసిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ పీజీ స్థాయిలో కూడా బోధన చేయాల్సి ఉంటుంది. కాకపోతే నెట్, సెట్ ఇట్లాంటి పరీక్షల్ని పాస్ కావాల్సిన అవసరం ఉంటుంది. అట్లా అది చేద్దాం. మళ్ళీ